మిత్రులందరికీ నమస్కారం. ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ఎర్రకోటపై నుంచి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో నిలబడి ఒక మత ప్రచారకుడుగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తిలాగా ప్రసంగం చేశాడు. ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన ఏ ప్రధానైనా ఈ స్వాతంత్ర ఫలాలు ఈ దేశ ప్రజలకు ఎక్కడ దాకా అందాయి, మా ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఫలితాలని ప్రజలకు అందివ్వబోతుంది అనేటువంటి విషయాలు మాట్లాడారు. కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాల్ని గనక మనం పరిశీలిస్తే నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపాలనేటువంటి ఒక స్పష్టమైన రాజకీయ విధానాన్ని ప్రకటించలేకపోతున్నాడు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 11 ఏళ్ల కాలంలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ సభా వేదిక మీద ఆ కాంగ్రెస్ వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారు. 15 లక్షల రూపాయలు చొప్పున మీరు బ్యాంక్ అకౌంట్ తెరవండి, స్విస్ బ్యాంకులలో 80 లక్షల కోట్ల బిలియన్ డాలర్లు దాచుకున్నారు, అవన్నీ తీసుకొచ్చి మీకు వేస్తాము, మీరు బ్యాంక్ అకౌంట్ తెరవండి అని చెప్పేసి వాగ్దానం చేసావు కదా. మరి ఆ డబ్బునంతా తీసుకొచ్చి ఎంతమందికి జన్ధన్ ఖాతాలు తెరిపించావు కదా, ఎంతమంది బ్యాంకులలో జమ చేసావో ఎందుకు చేయలేదు దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పావు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నావు, ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోగా 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి 750 మంది రైతుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యమైన దుర్మార్గమైన కిరాతక ప్రభుత్వం నాది. ఆ రోజు బహిరంగ క్షమాపణ చెప్పావు కదా. ఈ రోజుకైనా కనీస గిట్టుబాటు ధర అందివ్వకపోయినా కనీసం మద్దతు ధర ఇవ్వడానికైనా దాని మీద చాలా మంది స్వామినాథన్ కమిషన్ చెప్పింది, దాని మీద జేతి ఘోష్ కమిషన్ చెప్పింది. ఏమని చెప్పింది? ఒక పంటకి ఎకరానికి 20,000 రూపాయలు ఒక రైతు పెట్టుబడి పెడితే ఆ 20,000తో పాటు మరో 10,000 కలిపి ఇవ్వండి, 30,000. దాన్ని అప్పుడు కనీస మద్దతు ధర అయితే అట్లా ఇవ్వండి అని చెప్పారు కదా. అది ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు 3 రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చావు? ఎందుకు రైతాంగాన్ని ఏడాది కాలం పాటు రోడ్ల మీద హింసించినావు? వీటికి జవాబు చెప్పలేదు. స్వాతంత్ర్యం కంటే ముందు నుంచే చాలా కార్మిక సంఘాలు కమ్యూనిస్టులు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. కార్మికుల మొత్తం శ్రమను దోచి కార్పొరేట్ దిగ్గజాల కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేసింది నరేంద్ర మోడీ సర్కార్. ఆ 4 లేబర్ కోడ్లు ఎందుకు తీసుకొచ్చావు? అవి ఎప్పుడు రద్దు చేస్తావో బహిరంగంగా మొత్తం దేశంలో ఉన్న కోట్లాది మంది కార్మికులకి చెప్పాలి కదా. నువ్వు కార్మికులందరికీ కనీస వేతనం ఇస్తాను మేనిఫెస్టోలో చెప్పావు కదా, ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలి కదా. ఇట్లాంటివి ఏవీ మాట్లాడలేదు. ఆ దాడులు పెరిగిపోతున్నాయి కదా. 6,34,066 దౌర్జన్యాలు, ఫిర్యాదులు ఈ 5 ఏళ్ల కాలంలోనే వచ్చాయి కదా. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూపీ యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్న యూపీలో దాంట్లో సగం దాడులు జరిగాయి కదా. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు ఘనంగా ఉంది కదా, రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి కదా. దాని మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఏ వేదిక మీద నుంచి మాట్లాడాలి కదా. అట్టడుగు పొరల్లో జీవించేటువంటి రెక్కలే ఆస్తులుగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వ్యవసాయ కూలీలు, వాళ్ళకు 200 రోజులు పని దినాలు కల్పించాలి, రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆ రోజు కమ్యూనిస్టుల యొక్క ఒత్తిడి వల్ల వచ్చినటువంటి చట్టం. ఆ చట్టాన్ని నీరుగారుస్తున్నావు, దానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్నావు. కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోసం ఉన్నటువంటి దానికి కేవలం 48 లక్షల కోట్ల బడ్జెట్లో 86,000 కోట్లు కేటాయిస్తావా? కోట్లాది మంది కార్మికులకి బడ్జెట్లో కేటాయింపులు తక్కువ, పని దినాలు కల్పించవు, వాళ్ళకు పనికి రోజుకు 600 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వవు. ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితికి నెట్టేస్తున్నావు. SC/ST సప్లాన్ చట్టాన్ని నీతి ఆయోగ్ ముసుగులో నీరుగార్చావు. ఇట్లాంటి విషయాలు ఏవి స్వాతంత్ర ఫలాలుగా లేవు. వైద్యం ఎందుకు అందించలేకపోతున్నావు చెప్పలేదు. విద్య ఎలా ఉంటుందో చెప్పలేదు. ఇప్పటిదాకా ఏం తప్పిదం జరిగిందో భవిష్యత్తులోనైనా ఏ రకమైనటువంటి దేశం యొక్క అభివృద్ధికి ఏ రకమైన పాటు పడతావో చెప్పలేదు. చెప్పకుండా స్వాతంత్రోద్యమ వేడుకల్లో ఎర్రకోట కూడా మనం చూస్తే అది కిరాయికి తీసుకొని నడిపినది. అది ఆ వేదిక మీద నుంచి నువ్వు మాట్లాడింది ఏమిటంటే గాంధీని చంపినటువంటి గాడ్సేను దేశభక్తుడిగా వర్ణించావు. RSS యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని, ఎగ్డేవార్ని, వీళ్ళని తీసుకొచ్చి దేశభక్తులుగా స్వాతంత్ర పోరాట సమరయోధులుగా చెప్పాడు. వాస్తవాలు ఏమిటి? దేశ స్వాతంత్ర పోరాటం 200 ఏళ్ల కాలం పాటు జరిగితే RSS 1925లో ఏర్పడింది, హిందూ మహాసభ 1913లో ఏర్పడింది. ఈ కాలంలో జరిగినటువంటి స్వాతంత్రోద్యమంలో మీరు ఎక్కడ పాల్గొన్నారో చెప్పండి. సావర్కర్ లాంటి వాళ్ళు మొట్టమొదటగా తెలిసి తెలియని వయసులో పాల్గొన్నప్పటికీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళను క్షమాభిక్ష కోరుతూ ఉత్తరం రాసి జైలు నుంచి విడుదలై బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాదా? స్వాతంత్రోద్యమంలో మీరు ఎక్కడ పాల్గొన్నారు? మీ అడ్రస్ ఏమిటి? మీ నాయకులు ఎవరెవరు ఉన్నారో చెప్పాలి కదా. అదేమీ లేదు.
రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, 3 రంగుల జెండాని వ్యతిరేకించిన వాళ్ళు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వాళ్ళు, అలాంటి వాళ్ళను పతాక శీర్షికల్లోకి ఎందుకు తీసుకొచ్చావు అంటే నరేంద్ర మోడీ గారు కూడా సంఘ్ పరివార్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ లో పెరిగాడు. ఈరోజు ఆర్ఎస్ఎస్ కొత్త నిర్ణయాలు చేస్తుంది. ఏం నిర్ణయాలు చేస్తుంది? 75 సంవత్సరాల వయ పరిమితి పెడుతుంది. కాబట్టి రేపటి కాడ నా పదవి పోతుంది అనేటువంటి ఒక అభద్రత వచ్చింది ఆయనకి. ఈ అభద్రతలోకి వెళ్ళి ఆయన ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2029 దాకా నన్నే కంటిన్యూ చేయాలంటే నేను ఆర్ఎస్ఎస్ అనేది చాలా గొప్ప సంస్థగా దాంట్లో ఉన్న నాయకుల్ని చాలా గొప్ప నాయకులుగా కీర్తించడం కోసం ప్రయత్నం చేశాడు. కానీ నవ్వుతూ ఉరికమ్మం ఎక్కిన భగత్ సింగ్ గురించి 4 మాటలు మాట్లాడలేదు ఎందుకు? మోకాల మీద కాలిస్తే ఇక్కడ కాదురా, కాల్చేదిన ఎదురు బొచ్చను కాల్చురా, గుండెని అడ్డం పెట్టిన అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడలేదు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి గాంధీజీ పాత్ర గురించి మాట్లాడలేదు. ఏమి మాట్లాడావు నువ్వు అని చెప్పేసారంటే స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా మాట్లాడావు. బ్రిటిష్ తొత్తులని స్వాతంత్ర సమరయోధులుగా కీర్తించావు. అందుకని ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక మత ప్రచారకుడుగా, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా మాట్లాడేవాళ్ళు దేశ ప్రధానమంత్రిగా మాట్లాడాలా? దేశ ప్రధానమంత్రి ఒక మతానికి ప్రతినిధా? దేశ ప్రజలకు ప్రతినిధా? టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్ అనేటువంటి ఒక ప్రజాస్వామ్యానికి ప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మతం నియమించలేదు. దేశంలో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకొని ఈయన ప్రధానమంత్రిగా దేశంలో మతాలకి, కులాలకి, ప్రాంతాలకి, భాషలకి చోటు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి ప్రజల హక్కులు కాపాడుతాడు, ప్రజల బాధలు తీరుస్తాడనంటే నువ్వు ఒక హిందుత్వవాదిగా, ఒక మత ప్రచారకుడుగా, మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడిగా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఈ మొత్తం దేశ స్వాతంత్రం వచ్చిన ఈ 78 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఏ ప్రధానమంత్రి ఇట్లాంటి విషయాలు మాట్లాడలేదు. అందుకనే స్వాతంత్ర ఉద్యమ వేడుకల్ని అపవిత్రం చేయటమే కాదు, స్వాతంత్ర ఉద్యమ వేడుకల్ని అన్యాయంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అనేటువంటిది దేశ ప్రజలందరికీ అవమానించినట్టు, ప్రత్యేకించి స్వాతంత్ర సమరయోధుల్ని అవమానించినట్టు, అదేవిధంగా దేశ ప్రతిష్టను భంగం చేసినట్టు, అసలు సంబంధం లేని వాళ్ళని ఎవరెస్ట్కి ఎక్కించడం, స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళ యొక్క ఊసే ఎత్తకపోవటం అనేటువంటి దాన్ని ప్రపంచం ముందు తలదించుకునేలాగా ప్రధాని ప్రసంగం ఉంది. అందుకనే ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని దేశ ప్రజలు తీవ్రంగా ముక్త కంఠంతో ఖండించాలని, మత విద్వేషకులు, మత ప్రచారకులు, మత ద్వేషాన్ని నింపేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేశ ప్రజల యొక్క ఐక్యతకు పాటుపడరు అనేటువంటిది గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.